ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలోని ప్రధాన రహదారిపై అక్కన్నపేట మండల రైతులు రాస్తారోకో చేపట్టారు. కాంటలు వేసి తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డ్లో దించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కన్నపేట మండలంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసి హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆన్లోడ్ చేసుకునేందుకు తీసుకురాగా కేవలం హుస్నాబాద్ మండలానికి చెందిన రైతుల ధాన్యాన్ని తీసుకుంటామని చెప్పి తమను బయటకు వెళ్లగొడుతున్నారని అక్కన్నపేట రైతులు వాపోయారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ను అధికారులను అడిగినా స్పందించడం లేదన్నారు. ట్రాక్టర్ లోడుతో వచ్చి 4 రోజులుగా మార్కెట్ యార్డ్లో నిరీక్షిస్తున్నామని ఆవేదన చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులతో మాట్లాడి సమస్య పరిష్కరించేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అక్కడ దేకకుండా ఒక ఉష్ణబాద్నే ఉన్న వాటిని మాత్రం తీసుకుంటున్నారు. ఇక్కడ అన్నారు ఉష్ణబాద్ తీసుకోమన్నారు, అక్కడ ఇప్పుడే పక్క పెట్టమన్నారు, తీసుకోకున్నారని లేడీ అధికారి చెప్తున్నారు. పరిస్థితి ఈరోజు బుధవారం హుస్నాబాద్ మార్కెట్ కమిటీలో మేము అక్కన్నపేట మండలం నుంచి ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చిన ధాన్యాన్ని ఇక్కడ మార్కెట్ యార్డ్లో తీసుకుంటలేరు. ఓన్లీ హుస్నాబాద్ మండలం వాళ్ళే తీసుకుంటాం, అక్కన్నపేట మండలం వాళ్ళే తీసుకోము. మీరు వేరే ఊరి నుంచి ఐకేపీ వచ్చారు, మాకు సంబంధం లేదని చెప్పేసి అమాలీని మా హుస్నాబాద్ ప్రాంతం మీద తీసుకోవాలి తప్ప అక్కన్నపేట తీసుకోవద్దని చెప్పేసి మమ్మల్ని బయటికి వెళ్ళగొడుతున్నారు. మరి ఇది ఏందని చెప్పి మేము ధర్నా చేస్తే ఎంఆర్ఓ గారు మేము తీసుకోమని చెప్పినాం, వాళ్ళు తీసుకుంటారని వాళ్ళు దాటేస్తారు మాటను. దయచేసి అక్కన్నపేట మండలం ఇప్పుడు 4 రోజులు అవుతుంది మేము వచ్చి ట్రాక్టర్లు పెట్టుకొని పడిగాపులు కాస్తున్నాం. తిండి లేదు, టికాణం లేదు, మంచిలు గతి లేవు. అధికారులను అడుగుదామంటే అధికారులు లేరు ఆఫీస్లో. ఎవరిని పట్టించుకుంటారు మమ్మల్ని రైతుల్ని. మరి ఇది ఎవరి నిర్లక్ష్యం? ఇది గవర్నమెంట్లో చేస్తే మా రైతుల బాధ ఎవరికి చెప్పుకోవాలి? దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మా అక్కన్నపేట మండల రైతుల వడ్లు కొనుగోలు చేయాలని అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. దయచేసి కోరాలని కోరుకుంటున్నాం.